ప్రభుత్వ పనితీరుపై ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచడమే ఏ ప్రతిపక్షానికైనా అవసరం. ఏపీలో ప్రభుత్వం అసలు పనిచేయడం లేదని విమర్శించడమే వైసీపీ రాజకీయ విధానం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి వైసీపీ అధినేత జగన్ అదే లైన్లో విమర్శలు చేస్తూ వస్తున్నారు. పాలన స్తంభించిందని, అభివృద్ధి నిలిచిపోయిందని, ప్రజలకు ఎలాంటి ఉపయోగం జరగడం లేదని ఓ రేంజ్లో కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు జగన్ కు ఓ విచిత్రమైన పరిస్థితి ఎదురవుతోంది. ప్రభుత్వ విజయాలను ప్రచారం చేయాల్సి వస్తోంది. ఇంతకీ జగన్ ఎందుకు ఇలా కూటమి తరపున ప్రచారం చేస్తున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో కూటమి అధికారం చేపట్టిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతుంది. అటు చంద్రబాబు పాలనపై దృష్టి సారిస్తే, ఇటు గ్రామీణ ప్రాంతాలపై పవన్ ఫోకస్ పెడుతుంటే, ఇంకోవైపు లోకేష్ పెట్టుబడుల్ని రాష్ట్రానికి తీసుకురావడంలో సక్సెస్ అవుతున్నారు. ఇలా ఏపీ మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. మరోవైపు హంద్రీనివా జలాలు కుప్పంకు చేరడం, గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావడం, భోగాపురం ఎయిర్పోర్టు పనులు శరవేగంగా సాగడం వంటి అంశాల్లో ఇప్పుడు వైసీపీ మీడియా, సోషల్ మీడియా విస్తృత ప్రచారం చేస్తుంది. అయితే ఆ విజయాలన్నింటినీ తమ కృషిగా చెప్పుకోవడమే అస్సలు ట్విస్ట్. ఎవరి కృషి అయినా సరే ఈ పరిణామాలన్నిటి ద్వారా ఒక విషయం మాత్రం స్పష్టంగా బయటకు వస్తుంది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుందని, ఫలితాలు వస్తున్నాయనే నిజాన్ని వైసీపీ కూడా పరోక్షంగా అంగీకరించాల్సి వస్తుంది. తేడా అంతా ఒక్కచోటే వస్తుంది. ఆ క్రెడిట్ ఎవరిది అనే దగ్గరే జగన్ పేచీ పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వైసీపీ చేస్తున్న రాజకీయాలు నిజంగా విచిత్రంగా మారాయి. ఒకవైపు జగన్ స్వయంగా ముందుకొచ్చి రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి లేదు, పాలన పూర్తిగా స్తంభించింది అని ఆరోపణలు గుప్పిస్తుంటే, మరోవైపు అదే పార్టీకి చెందిన సోషల్ మీడియా, సొంత మీడియా మాత్రం ప్రభుత్వ నిర్ణయాల వల్ల వస్తున్న సానుకూల ఫలితాలను హైలైట్ చేస్తూ కథనాలు ఇస్తున్నాయి. అంటే ఒకచోట ప్రభుత్వం పని చేయడం లేదంటూ విమర్శలు, మరోచోట అదే ప్రభుత్వం సాధిస్తున్న విజయాలను తమవిగా ప్రచారం చేసుకునే ప్రయత్నం. ఇది వైసీపీ రాజకీయాల్లో ఉన్న అంతర్గత విరుద్ధతను బయటపెడుతోంది. గూగుల్ పెట్టుబడుల అంశం దీనికి స్పష్టమైన ఉదాహరణ. గూగుల్ లాంటి అంతర్జాతీయ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం అనేది చిన్న విషయం కాదు. ఇది ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని, పాలన స్థిరత్వాన్ని, భవిష్యత్తుపై ఉన్న విశ్వాసాన్ని చూపిస్తుంది. అయితే ఈ పెట్టుబడుల విషయంలో వైసీపీ వాదన ఏమిటంటే, ఈ ప్రాజెక్టులన్నీ తమ హయాంలోనే రూపుదిద్దుకున్నాయని, ఇప్పుడు జరుగుతున్నది కేవలం అమలు మాత్రమే అన్నది. ఇదే వాదన భోగాపురం ఎయిర్పోర్టు విషయంలోనూ, హంద్రీనివా జలాల విషయంలోనూ చేస్తోంది వైసీపీ. కుప్పంకు నీళ్లు చేరితే అది తమ కృషి, ఎయిర్పోర్టు పనులు పరుగులు పెడితే అది తమ హయాంలో వేసిన పునాది, పెట్టుబడులు వస్తే అది తమ విజన్ అని చెప్పుకుంటుంది. కానీ ఇక్కడే ఒక కీలక ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గత 5 ఏళ్లుగా ఈ ప్రాజెక్టులు ఎందుకు కదలలేదు? అడుగు ముందుకు కూడా పడని పనులు ఇప్పుడు మాత్రం ఎందుకు వేగంగా జరుగుతున్నాయి? ఈ ప్రశ్నకు వైసీపీ దగ్గర సరైన సమాధానం లేదు. వాస్తవానికి ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టే ఆ విజయాల్లో ఓటా కొరుతూ వైసీపీ ప్రచారం మొదలుపెట్టిందన్నది బహిరంగ రహస్యమే. ఫలితాలు లేకపోయి ఉంటే ఈ ప్రాజెక్టులపై జగన్ తీవ్ర విమర్శలు చేసేవారు. కానీ ఫలితాలు వస్తున్నాయి కాబట్టే ఇప్పుడు ఆ క్రెడిట్ కోసం పోటీ పడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం చేస్తూనే, మరోవైపు ప్రభుత్వ విజయాలను తమ పథకం, తమ విజయమని చెప్పుకోవడం వైసీపీ రాజకీయ అవసరంగా మారింది. ఇది కేవలం రాజకీయ స్ట్రాటజీ కాదు. ఒక రకంగా చూస్తే ఇది వైసీపీ వేసుకుంటున్న సెల్ఫ్ గోల్ లాంటిదే. ఎందుకంటే గూగుల్ పెట్టుబడులు వస్తే ప్రభుత్వం పనితీరు బాగుందని అర్థం. ఎయిర్పోర్టు పనులు శరవేగంగా సాగితే పాలనలో వేగం ఉందని అర్థం. నీటి ప్రాజెక్టులు ఫలితాలిస్తే నిర్ణయాలు సరిగ్గా అమలవుతున్నాయని అర్థం. ఈ విజయాలన్నింటినీ తమవిగా చెప్పుకోవడం ద్వారా వైసీపీ తానే స్వయంగా కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోందని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. వైసీపీ మీడియా కథనాలు కూడా ఇదే దిశగా సాగుతున్నాయి.
ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాల వల్ల వస్తున్న సానుకూల ఫలితాలను హైలైట్ చేస్తూనే వాటికి జగన్ పాత ఫైళ్లపై సంతకాలు చేశారనే కథనాలతో క్రెడిట్ దారి మళ్లించేందుకు వైసీపీ మీడియా ప్రయత్నిస్తోంది. ఈ క్రెడిట్ వారు వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఒకటే, ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై పెరుగుతున్న సానుకూలతలో తాము కూడా వాటా పొందాలన్న ప్రయత్నం. కానీ ఈ ప్రయత్నం చివరికి వైసీపీకి రాజకీయంగా నష్టం చేసేలా మారుతుంది. ప్రతి విజయానికి తమ ముద్ర ఉందని చెప్పుకోవడం ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందన్న నిజాన్ని వైసీపీ నేతలే అంగీకరించాల్సి వస్తుంది. ప్రభుత్వం పనిచేయడం లేదని విమర్శిస్తూనే అదే ప్రభుత్వం సాధిస్తున్న ఘనతలను తమవిగా క్లెయిమ్ చేసుకోవడం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందన్న విషయం వైసీపీ కార్యకర్తల నుంచే బయటకు వస్తుంది. వైసీపీ నేతలే చెబుతుంటారు, జగన్ ఏం చేసినా చిరిగి చాట్ అవుతుందని. ఇప్పుడు అదే జరుగుతోంది. కూటమి ప్రభుత్వ విజయాలకు జగన్ పరోక్షంగా గట్టి ప్రచారం చేస్తున్నట్లుగా పరిస్థితి మారింది. విమర్శల యుద్ధం చివరికి ప్రభుత్వ పనితీరుకు సర్టిఫికేట్ ఇచ్చే స్థాయికి వైసీపీని తీసుకొచ్చిందన్నదే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.